ఎథీ సెంటర్ ఛానల్కు స్వాగతం. మనం నిస్వార్థ ప్రజా సేవకురాలు మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి హేమలత లవణం గారి స్వీయ జీవితగాథ మృత్యోర్మ అమృతంగమయ్య అనే పుస్తకం నుండి జోగిని దురాచారం నిర్మూలనకు సంబంధించి కొంతవరకు తెలుసుకున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. కొన్ని మూఢ విశ్వాసాలు, ఆచారాలు సమాజంలో వేళ్ళునుకునిపోయి కొందరు అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటాయి. మితిమీరిన మూఢనమ్మకాలు అనేక మంది ప్రాణాలను బలిగొంటాయి. మంత్రగాడు అన్న నెపం మీద, బాణామతి చేశారన్న నెపం మీద అనేక మందిని కొట్టడం, చిత్రహింసలకు గురి చేయడం, చంపడం నిత్యం మనం పేపర్లలో చూస్తూ ఉంటాం. నిజామాబాద్ జిల్లాలో కొన్నేళ్ల క్రితం రాజేశ్వర్ అనే పోతరాజు గావు పట్టలేక ఆ ఒత్తిడితో మరణించిన వార్త సంచలనం కలిగించింది. పోతరాజు వ్యవస్థ గురించి, ఆ దురాచారం గురించి అందరినీ మరోసారి ఆలోచించేలా చేసింది. జోగిని దురాచార నిర్మూలన కోసం కృషి చేస్తున్న సంస్కార్ పోతురాజు వ్యవస్థను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో అనేక మంది పోతరాజులతో సమావేశమయ్యి వారిలో మార్పు తేవడానికని కృషి చేశాము. అప్పటికే జిల్లాలో జోగిని తయారు చేయడానికని నిజామాబాద్ పరిసరాల్లో ఎవరూ సాహసించడం లేదు. దీనికి కారణం సంస్కార్ ఈ దురాచారం గురించి విస్తృతంగా ప్రచారం చేయడము, ప్రభుత్వం జోగిని స్త్రీలకు పునరావాస పథకాలను ఏర్పరచడము కారణాలు. అలాగే సంస్కార్ చేసిన గట్టి ప్రయత్నాల వల్ల 1988వ సంవత్సరంలో జోగిని దురాచార నిర్మూలన చట్టం కూడా ఏర్పడింది. ఇది అమల్లోకి రావడం వల్ల కూడా జోగిని పట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. గ్రామాలలో పండుగలు నిర్వహించడం, జోగినీలను తయారు చేయడం, జాతరలప్పుడు గావులు పట్టడం పోతరాజు ముఖ్యంగా చేసే కార్యక్రమాలు. ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లాలో జోగినీలను పూర్తిగా మానివేశారు. గావులు పట్టడము తగ్గింది. 1991వ సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్గా ఉన్న శ్రీ వినయ్ కుమార్ లవణం గారి ఆధ్వర్యంలో స్త్రీలను గౌరవించడానికి గాను సంస్కార్లో వర్ణిలో చెల్లి నిలయాన్ని స్థాపించారు. మొదటిసారిగా పోతరాజుల సమావేశాన్ని మేము అక్కడే నిర్వహించాము. ఆ సమయంలో 5గురు పోతరాజులు తమ జుట్టును కత్తిరించుకొని పోతరాజు వ్యవస్థ నిర్మూలనకు నాంది పలికారు. నాటి నుండి పోతరాజుల వ్యవస్థ తగ్గుముఖం పట్టింది. గ్రామంలో పంట నూర్పిళ్ల కాలంలో రైతుల కళ్ళాల దగ్గరకు వెళ్ళి ధాన్యాన్ని అడుక్కుని తెచ్చుకొని పోతరాజులు తమ జీవితాన్ని గడుపుతుండేవారు. అది మానివేస్తే వారికి వేరేగా వచ్చే ఆదాయం ఏమీ ఉండదు. బిచ్చం అడగాలి అంటే ఊర్లో పండుగలు నిర్వహించాలి, గావు పట్టాలి. ఇది చేయకపోతే గ్రామస్తులు బిచ్చం వేయరు. ఇలాంటి పరిస్థితుల్లో పోతరాజులు చాలా చిక్కులు ఎదుర్కొన్నారు. భారతదేశ సామాజిక పురోగమనంలో ఆనాటి బ్రాహ్మణ ఆధిక్యతపై అనేక తిరుగుబాట్లు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలో ఎక్కడా లేని అంటరానితనం, సాంఘిక గౌరవంలో ఎక్కువ తక్కువలు హిందూ సమాజంలో చాలా గట్టిగా వేళ్ళునుకోవడమే. ప్రాచీన కాలంలో చార్వాకులు, లోకాయుతులు బ్రాహ్మణ వ్యవస్థపై పోరాటం చేశారు. వారిని, వారి బోధలను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టి వేసింది ఈ హిందూ సమాజం. ఆ తరువాత బౌద్ధం మన దేశపు తీరాలను వదిలి బర్మా, నయాం, థాయిలాండ్, కాంబోడియా, చైనా, జపాన్లకు వెళ్ళిపోయింది. భారతదేశానికి సన్నిహితంగా టిబెట్లో మాత్రం నిలదొక్కుకోగలిగింది. ఆ తరువాత సిక్కు మతం కూడా ఒక తిరుగుబాటే. ఇవన్నీ ఉత్తర భారతదేశంలో వచ్చినవే. వాటి ప్రభావాలు దక్షిణ భారతదేశం పైన ఉన్నాయి. దక్షిణాన వచ్చిన పెద్ద తిరుగుబాటు సంస్కరణోద్యమం, వీరశైవం. అంతకుముందు బ్రాహ్మణ సమాజంలో కూడా వైష్ణవంతో పాటు శైవం ఉండేది. కానీ వైష్ణవందే ప్రాధాన్యత. అటువంటి సమయంలో బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో వీరశైవాన్ని ప్రతిపాదించాడు. ఇది దక్షిణ భారతదేశంలోని శూద్రులకు మత సాంప్రదాయపరంగా ఊపిరిపోసింది, గౌరవాన్ని ఇచ్చింది. వైష్ణవ దేవుళ్లను వారి దేవాలయాలలో సంగీత, నృత్య కళలతో ఆరాధిస్తారు. అది శైవాలయాలకు ప్రాకలేదు. అయితే తరువాత వీరశైవం ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి దైవారాధనలో, శైవారాధనలో కూడా
దేవదాసి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. అదే బస్విగా జోగినిగా ఇప్పటికీ వికృతి రూపంలో తాండవిస్తోంది. జోగినులు మాత్రం అంటరాని కులం వారు. మాల, మాదిగ, దొమ్మర జాతులకు చెందినవారే. ఈరోజు మనం జోగిని దురాచార నిర్మూలనలో అనేక అంశాలు తెలుసుకున్నాం కదండి. మిగిలిన అంశాలను మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.